బ్రాహ్మణయ్య చూడు ఆ బిడ్డ పేరు మీద జలమనామం చూచిండు అన్న ఆయన మోడరెడ్డి ఓ తల్లి శావనీలా నీ బిడ్డ పుట్టకపోయిన చెట్లు మొదలు తినకాయ చెట్లు కాదు కాసినాయి నీళ్ళల్లో పుట్ట ఉండలేదు చక్కని గడియలు నీ బిడ్డ అలా అలా వచ్చినాగా బ్రాహ్మణయ్య బిడ్డ పేరు వచ్చిన బ్రాహ్మణయ్యకు చిన్న చిన్న పంచలు శివరాలి జమ్ములు దానం ఇచ్చినాదా బ్రాహ్మణుల దాగలో రెడ్డి గారా బంగారు తొట్టెలు కట్టింది తొట్టెల పిల్లలు వండ పెట్టి రాలపాట జోలపాటలు వాడతారు దాచి 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 అంటారు కూరట్ల దాచినవా బొత్తులో దాచినవా దాచినవా నా పేరే దాని ఊరు లేదు అనవ్వా అయినా దాని పేరేం పేరు నీ పేరేం పేరు దాని పేరు పూజత నా పేరు వంటలక్క దీప అంటారు చెప్పుకోవాలి దానికి కొంచెం సిగ్గు అవుతుంది అవ్వా నాకే సిగ్గు లేదు నువ్వంటే అన్ని ఘాటీలు కన్నా దానివే నీకేం సిగ్గుంటది నీ తాడు లంజ లంజవు నువ్వేపో అయినా తొట్ట కట్టినా తొట్ట పూలు కట్టినా పిచ్చి పూలు కట్టినావు మీరే పిచ్చి లంజలే పిచ్చి పూలు కట్టబోదా మంచి పూలు కడతారా పోయి పిచ్చి లంజల నీ దాకా తెలిసిందారా నర్సా నా బిడ్డ చేసి అక్కడ పాట పాడే నర్సి దగ్గర దంచుకుంటా ఏంటినా దంచుకునేది పాట పాడుకుంటా డోలు కొడతా అయ్యో తాళం తమ్మి ఏందో వదినే వదినే తమ్మి అంటే వదిన అనిపిస్తాడు వాడు ఎంత మంచి అదే పడతారు ఆ నర్సా అదే పడతా నర్సి వారి చరిత్ర చెప్పకు బాగా పెద్దగా అయితే కానీ ఇక పాట వాడు పాట పాడవాడు ఏ పాట అన్నట్టు అది మంచిగా లేదు అవ్వ పాట అసలే మనిషి అందం లేకున్నా మాట అందం ఉండాలి మాట అందం లేకున్నా మనిషి అందం ఉండాలి పిల్ల శృంగారం లేకున్నా పిలుపన్న శృంగారం ఉండాలి పిలుపు శృంగారం లేకున్నా పిల్లన్న శృంగారం ఉండాలి ఏ వాస్తుకున్నావు అన్నట్టని వాస్తు పాడవాడా మొత్తం వాస్తులేనా డోలోడా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరిని అడిగి ఏ వాస్తులు ఉన్నావో చెప్తారు దేవుడు ఇచ్చినట్టు నేనున్నారా శివుడు ఏదో మైసర్ దగ్గర వాళ్ళు లేచిదాకా ఆయనే కూకుంటా పలుకులు వేరే అంటారు కుత్తడు కాదు ఇనుము బంగారం కాదు దుబ్బతులు వెలక తులసి అమ్మ కాదు తొత్తు దాసి దొరసాని కాదు బంటువాడు రాదు కాదు కొత్త పాటోడు షావుకారి కాదు గంటల మొగలు చూడమోసేటి గంగెత్తుకు తెలుసు కానీ మురుకు నిలవన్నా గీతున్న పోతులకి రుసులు తినే నాలుగు తెలుసు కానీ వంటశాలలు ఉండేటి గంటలకే మెరుగు పంపాట నాకు తెలుసు కానీ మన తినేటికి మంజల గుండలకి తొట్టకాడ కొలవు తింది తల్లి శామని
నువ్వేమంటానవే నేనేమంటాను రా లోడ 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 అంటానే వారు గట్ట కాదురా నాకు సాని రాదు నాకు అనొచ్చినట్టుగా నేను అంటానా రాకపోతే సప్పుడేగా ఉండాలి నేను చదువుకున్నాను రా నువ్వానే ఒక్కసారి ఏమని అనాలరా దొరసాని ఎట్లా నువ్వు కట్టినాను అంటారా అనరా అనకు ఏ అను బిడ్డ రమ్మని పాలు పోసి పరమన్నం పెట్టింది. ఆ బిడ్డకు అన్నం తినే పెట్టింది. 5 ఏళ్ళ బిడ్డ బల్లల దూరంగా ఒక 7 చదువు నేర్వంగా 6 ఏళ్ళ బిడ్డ అప్పటి వరకు ఒక్కరే తక్కువ 7 ఏళ్ళ బిడ్డ పెరుగుతుంది అనురాధ. అప్పటి వరకు ఆ తల్లిని చూసినా నా బిడ్డ పుట్టి 8 ఏళ్ళ ఐదంలో బిడ్డ ప్రేమల్ల పడ్డది కానీ అడుగుడి కాడ సంగం అన్న మాట మరిసిపోయిన ఒక్కరు తక్కువ 7 ఏళ్ళ నా బిడ్డ ఏవి కాదు నావా గుడి కాడ సంగమయ్యట్టు నా బిడ్డ నిండుగా 7 ఏళ్ళు నిండే వరకు ఒకవేళ కర్మ తక్కువ నా ప్రాణం 7 ఏళ్ళ నా బిడ్డను ఎవరు కాదానే ఎవరు పెద్ద నా పొందిన జీవన అప్పుడు 7 ఏళ్ళ నా బిడ్డకు పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపుతే ఒకవేళ నా ప్రాణమైన సచ్చిన నా జీవి సరిగా 100 వరకు నేను అనుకుంటాను ఖచ్చితంగా నా భరత వచ్చినాక మన బిడ్డకు పెళ్లి చేద్దామంటే నన్ను ఎన్ని మాటలు అంటాడు అని భరత రాకడకు చూస్తాను కాతాలు శ్యామనీదేవి రాదు ఓడరెడ్డి ఇంటి కాడ భార్య అనుకునే మరి మా భర్తకి వేరుక సమయాను సభక తిరిబంది
ఆ రాజుడు మోదరెడ్డి భార్య మాలకట్టిండు భరత ప్రాణకుల రమ్మని భవనాన్ని చిలకలాంటి మాకు చిన్న వచ్చుకుని అవసరాంటే మాకు అలుగు చూపుకొని కాయలు కోసిన మామిడి రీతి కడ చిన్నవి దెబ్బ కొట్టిన పచ్చల ఒళ్ళు చిన్న చేసి ఉన్నది ఒళ్ళు చిన్న చేసి ఉన్న భార్య చూసిండు ఇంటికి వచ్చేవారు గిలగిల నవ్వుకుంటే ఎదురు ఊరికి వచ్చి నా కాళ్ళు కడిగి మేడల్లో తీసుకుపోయి అంగములీలంగా ఒక్క మాటలకి వెళ్ళాడు చెప్పి ఇవాళ చిన్నపోయి ఉన్నకు ఏం పని కలిగింది మన బిడ్డ అనురాదా నిన్నేమన్నా పగవాడు దుండె దుష్మాని నిన్ను ఎవరన్నా ఎచ్చుమాట అన్నరా ఎందుకు చిన్నవై ఉన్నది బిడ్డలు అన్నాడు బిడ్డలా ఒక్క బిడ్డ కడిగినాక మన ఎత్తు బిడ్డ చూడు మరి 7 ఏళ్ళ బిడ్డ దగ్గరికి వస్తుంది మన బిడ్డ వల్ల మాటలనా నీ మనసులో వల్ల బాధ ఏందో అన్నాం కానీ మన బిడ్డ వచ్చి ఒక్క నెల తక్కువ 7 ఏళ్ళ బిడ్డ పెరుగుతాను మన 7 ఏళ్ళ బిడ్డకు పెళ్లి చేద్దాం నా ఆలోచన వచ్చింది అయ్యా ఏమిటి ఆడదాను ఎంత మాట అన్నది 7 ఏళ్ళ బిడ్డకు పెళ్లి చేద్దామన్న మాట నీ నోటికి ఎట్లా వచ్చింది అదిగో గాడివా 7 ఏళ్ళ బిడ్డకు పెళ్ళన్న వాడ నోటికి ఎట్లా వచ్చింది మన బిడ్డ బడి వీరగాడ వచ్చిందా నీళ్ళ వీరగాడ నిందలు వచ్చిందా 7 ఏళ్ళ బిడ్డకు పెళ్లి చేస్తే ఒక జంబ కొడితే పాలగాడితే ఒక జంబ కొడితే రక్తం వస్తుందమ్మా పెళ్లి అన్న మాట బిడ్డకు పిల్లల వాడ నీ రోడ్డుకి ఎట్లా బిడ్డకు పెళ్లి అంటే 7 ఏళ్ళ బిడ్డకు పిల్లల వాడ నీ నోటికి ఎట్లా వచ్చే మన బిడ్డ చూడు ఇంటిలోనే ఉంటే నీకు ఏమి సందేహం అయితే లేదు 7 ఏళ్ళ బిడ్డకు పిల్లల వాడ నీ నోటికి ఎట్లా వచ్చిన గుడి కాడ చూడు సాగు గొప్పకోని సంతానం అడుక్కున్నది కాబర్తకే మెరుక ఉన్నప్పుడు అదిగిచ్చి పుదిగిచ్చి నా భర్తను ఒప్పించి నా బిడ్డకు పెళ్లి చేసిందని కావాలనుకుంటాంది కాతాలి శావనీలది 7 ఏళ్ళ బిడ్డకు పెళ్లి చేద్దామన్న ఆలోచన నోట ಹುಟ್ಟలేదు నాదా
మన ఇంటి ముందు నుంచి కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎంతమందో అయ్యయ్యో అయ్యనాగరవాడ నాకొక్క బిడ్డ ఇయ్యాల 6 ఏళ్ళకెచ్చు 7 ఏళ్ళ వచ్చున్నది 7 ఏళ్ళ నా బిడ్డ పెరుగుతుందని నేను ఒక్క మాట అంటే వచ్చిన 7 ఏళ్ళ బిడ్డకు పెళ్లి చేస్తే బొమ్మల పెళ్లి చేసినట్టు పుణ్యలోకమన్నారయ్యా వాళ్ళ మాటలాగే ముద్ర కరవదగ్గు అయి నీ ప్రాణం పోయే దొరికన నా ప్రాణం పోయే దొరికన 7 ఏళ్ళ మన బిడ్డకు పెళ్లి చేసి అత్తగారింటి దాని పంపినాడు అత్తగాడివి అత్త మంచిదైతే కళ్ళ బిడ్డ మన బిడ్డలు దాదుకుంటే అంతకు మిగిలిన కూడలు అవుతుంది నాదా అందరు కొడుకుల సుఖాలకు నోసుకున్నారా అందరు బిడ్డల సుఖాలకు నోసుకున్నారా భగవంతుడు పాడబడ కడుపుల పుట్టిన కొంట పోయి కన్నుల నేడి బిద్దలేడ కన్నుల కొంట పోయి కడుపుల పుట్టిన నేడి బిద్దలేడ జరిగే పండుగకి తెలుగురు గ్రహంలోన ఈ నా పెళ్లి వారిల్లల్లా చక్కనిగా తండ్రి వీరన్న గా తల్లి పద్మవ వాళ్ళ పుల్లమ గొరవార మన ఒక బిడ్డల తండ్రి వీరన్న పద్మవ ఒక బిడ్డల గల్లరు అయ్యా నా బిడ్డ బతకడ నా బిడ్డ పేరు రావాలని ఉండాలి గుల్లా తినాదిల గుల్లా కూలేసి గుడికెళ్ళ తీసుకున్నారయ్యా ఒక బిడ్డను సాది పెంచి పెద్ద చేసి నా బిడ్డ పెళ్లి చేసి కాళ్ళు కడిగి కళ్ళ ఎత్తను అనుకున్నాడు ఆ తండ్రి నడవంతురానగా బిడ్డను ఎడవాసి ఆ భార్య పద్మవాసి తండ్రి ప్రాణం పోతేనే అయ్యా పోరేగా తండ్రి జీవంగా ఎండాది కచ్చిన బంగారాది కచ్చిన పోరాది కచ్చిన జగరాది కచ్చిన అయ్యా గడుపురా ఒక బిడ్డ అక్షరాలు ఉంటున్నాడు నాకు పిల్లలు లేనాడు నాకు ఒక్క బిడ్డ ఊళ్ళ పెట్టి సాదుకోలే ఇంకా కొన్ని రోజులు మీద బిడ్డ నేను బతికి ఉంటే రేపటి కల్లా ఓ బిడ్డ అక్షరవా రేపటి కాదు పెరిగి పెద్దదాడు నీకు పెళ్లి అంగనే పండుగ నాదికి రాకుండా ఏ పాపం నాదికి రాకుండా విటు నీకు పెళ్లి అంగా పచ్చని పండిట్లా నిండు పూలు మీద బ్రాహ్మణ అంటాడు బిడ్డ అక్షరవా మీ బాబు వేరాళ్ళు విలు మీ అవ్వ పద్మావలు విలు అంటేనే విద్య నిండు పూలు మీద నిండు పూలు మీద బాబు వేరన్నా నన్ను అది
చంద్రయ్య రోజుకోలేదు అందరం సాగరాయ బిడ్డ పొద్దు పడుతున్న కాడలు ఎల్లడు పొద్దులు కాడ ఎల్లడు తెల్లారాలనే అవ్వా భార్య పద్మావతికి రాలేదా కనుకున్న తల్లిదండ్రి రాజులు తోడ పుట్టిన అన్నదమ్ములాదికి లేరా అయ్యా అన్నరావే అన్ననే రావిందరు తోడ పుట్టిన తోడు తోడు వస్తా ఉన్నా ఒక తల్లి గనమైన మన ముగ్గురు ఉద్యోగంలో ముగ్గురి పోతురా మీ తోడ వాసిపోతానరా అన్నా నేను ఒక్క బిడ్డరా అన్నా భూమి మీద వేసి నడవంతురానా నాకు ఎవరో కవుతావా దొరికే తమ్ముని పిల్లాలని నేనే అన్నా బిడ్డ బిడ్డ అక్షరవా తండ్రి లేని బిడ్డు బిడ్డ ఉంటది అన్నా రవీంద్ర అన్నారు అల్ల వేసుకొని అల్ల తినగరాను పెద్ద బాబు రవీంద్ర నా బిడ్డ నీ దగ్గరకు వచ్చినాడు అన్నా తమ్ముడు లేకున్నారా తమ్ముని బిడ్డ ఓ బిడ్డ అక్షరవాణి తినే బుగ్గడు బిడ్డకి అన్నా పెట్టిపోయాకున్నా వచ్చిన మాట బిడ్డల మాట అంటే పెద్ద బాబు నన్ను మాటలన్నాడన్నా బిడ్డు బిడ్డ అక్షరమా బుడగాడి కచ్చి బిడ్డ ఎడుతుంది అన్నా రేపు రేపటి కల్లా పెరిగి పెద్దదైతే బిడ్డకు పెళ్ళి అంగనే విద్యాక్షరవా హరికు పెద్దములు లేరా బిడ్డడు నిండు పూరయ్యకున్నాడే అన్నా తండ్రి కాదండ్రోరే బిడ్డ కాళ్ళు గడిగి అయ్యలేకపోయినా పెద్ద బాబు తండ్రి లెక్క బిడ్డ పెళ్లి ఎల్లలోకం మీద పేరు ఉంటది అన్ను తమ్ముడా శ్రీనివాసు తోడ పుట్టిన తోడు నీ అల్లనే పోతానరా తమ్ముడు బాగిలేని అన్నా బండల్లా ఇల్లు అంటుకున్నా వదినే వసంతవా భార్య పద్మవ మీ చెల్ల ఉంటదేమో ఒక తల్లి కడుపుల మీరు ఉంటకున్నా ఒక తల్లి పిల్లలోనే కూడుండులే అవ్వా ప్రాణం పోతుంది అనుకున్నాడా అయ్యో తండ్రి ప్రాణమే నటు ఒకవేళ నా ప్రాణం పోతే మన బిడ్డ పెళ్లి ఎవరు చేస్తారు తోడ పుట్టిన చిన్నబాబు సీనన్న పెద్ద బాబు రవీంద్రన్న పెద్దమ్మ వసంతవ్వగా తాత హర్షాలుగా బాబమ్మ సరుజనవ్వ దాయాది బలగా అందరుంటేగా బిడ్డకు తీర ఎప్పుదలేనాదా ఆడలతోనే రాకళ్ళు పోకళ్ళు రాయబారం చుట్టం బంధుస్తాం అంటారు మన బిడ్డకు పెళ్లి వేసి అత్తగారింటికి రాగనప్పుదే అన్న బలగ నీకున్నారా నా అన్న బలగ నాకున్నారా
పురాణుడు అక్కని విలవచ్చు ఈ అప్పుని నేను అన్నని విలవచ్చు నేనాదా ఇట్లా పండుగ వచ్చినాడు మా కళ్ళమ్మలేరని ఎడితే చూడుగా ఏ ప్రాణి కాచి రాకీడు కడితే అంబులకి నేను రాకీడు కడితే గట్ల మన బలగా బలగా వల్ల కలుసు ఆడవిల్లలతోని రాకలు పోకలు రాయవారం రాదా బిడ్డ పెళ్లి మనము పెళ్లి ఎంతమనదు తండ్రి ప్రాణం అంగగా ఒక్క బిడ్డ నడవంతురానే ఆగమ వేసి తండ్రి ప్రాణం మేనట్టు రాదా తల్లి చామనిలా కూర్చోడు దుఃఖము తన కడపలో పెట్టుకొని ఏది మాటలతోని ఆ బిడ్డకు పెళ్లి చేద్దాము అన్నది అరే రే అందుకే అంటారు ఆడదాని ఆలోచన పెద్దది ఏడేళ్ల బిడ్డకు పెళ్లి చేద్దాం అన్నమాట నా నోట రాలేదయ్యా తిరుపతి పోయే బ్రాహ్మణులు తీరంగం పోతారు తీరంగం పోయే బ్రాహ్మణులు తిరుపతి పోతారు నీ కడుపులో పుట్టిన బిడ్డలేందరంటే ఒక్కగాను ఒక్క బిడ్డ అన్న అయ్యా ఆ బిడ్డకు మాత్రం మన ఏడేళ్ల బిడ్డకు పెళ్లి చేసి కాళ్ళు గడి కనెక్షన్ ఎత్తే పుణ్యం అన్నారు ఇవాళ ఇంట్లో రేపు అంటే కర్మ తక్కువైంది నీ ప్రాణం మీనా నా ప్రాణం మీనా ఒక బిడ్డ పెళ్లి చేసేటోళ్ళు ఎవరు కాళ్ళు గడిగేటోళ్ళు ఎవరు అని ఆ భర్త కాళ్ళ కడకల కన్నీరు తీస్తాను బామా శామని ఇలా నువ్వు తెలిసి బాధపడ్డావు తెలియక నేను వేస్తున్నైతే అని ఆ ఏడేళ్ళ బిడ్డ ఫోటో పట్టుకున్నావు నువ్వు ఏడవకు మన బిడ్డకు చక్కని అటువంటి పిల్లగా మీ ఎంకులాడకొచ్చి పెళ్లి చేస్తా అరే భార్యతోని వాడ తీసుకొని ఆ బిడ్డ ఫోటో పట్టుకున్నాడు